పల్స్ కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. నిజం గెలవాలి యాత్రతో ప్రజల్లోకి నారా భువనేశ్వరి. ఇజ్రాయెల్ పాలస్తీనా సమస్యను భారత్ పరిష్కరించాలి. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ డిమాండ్. మళ్లీ గెలిస్తే కులగణన చేపడతాం. భూపేష్ బఘేల్. చిన్నారులే సమిధల. గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒకరు మృతి. బంగాళాఖాతంలో తుఫానుగా మారిన అల్పపీడనం హమూన్గా పేరు. ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ రాజకీయాల్లో కలకలం రేపింది. ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలన్నీ పూర్తిగా మారిపోయాయి. అధికార పార్టీ వైసీపీ వర్సెస్ విపక్ష పార్టీల మధ్య రాజకీయం తారాస్థాయికి చేరింది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు, ఆ తర్వాత ఉమ్మడి కార్యాచరణ ప్రకటన, మేనిఫెస్టోపై నిర్ణయం, ఇలా అనేక రాజకీయ పరిణామాలకు వేగంగా అడుగులు పడ్డాయి. అంతేకాకుండా 2024 ఎన్నికలే టార్గెట్గా ఇరు పార్టీలు పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి. ఈ క్రమంలోనే రేపటి నుంచి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి నిజం గెలవాలి పేరిట బస్సు యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ముందుగా తిరుమల శ్రీవారిని నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. అయితే శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చిన భువనేశ్వరి వెంట 3 టీడీపీ ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. భువనేశ్వరిని కలిసేందుకు తిరుమల స్థానికులు ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు ఆలయం వద్దకు రాకుండా పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బంది చర్యలు తీసుకోవడంతో వారితో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగాయి. నారావారిపల్లె నుంచి నిజం గెలవాలి బస్సు యాత్ర ప్రారంభమై రాయలసీమకు చేరుకోనుంది. చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో చనిపోయిన టీడీపీ కార్యకర్తలు, అభిమానుల కుటుంబాలను రేపటి నుంచి భువనేశ్వరి పరామర్శించనున్నారు. నిజం గెలవాలి యాత్ర ద్వారా వారానికి 3 రోజుల పాటు ఇంటింటికి వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి వాళ్లకు భరోసా ఇస్తారు. అంతేకాకుండా స్థానికంగా జరిగే పార్టీ సభలు, సమావేశాల్లోనూ నారా భువనేశ్వరి పాల్గొనున్నారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు ఎంఐఎం అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ. దాడులపై ముస్లిం దేశాలు ఎందుకు నోరు మెదపడం లేదన్న ఆయన ఇప్పటికైనా ఇజ్రాయెల్తో భారత ప్రభుత్వం మాట్లాడాలన్నారు. హైదరాబాద్ దారుసలాంలో నిర్వహించిన ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తహాదుల్ ముస్లిమీన్ బహిరంగ సభలో హైదరాబాద్ ఎంపీ మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ పెద్ద ఎత్తున పాలస్తీనా జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా నిర్వహించిన సమావేశానికి తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ సహా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ముస్లిం మత పెద్దలు హాజరయ్యారు. పాలస్తీనాకు తమ సంఘీభావం ప్రకటిస్తున్నామన్నారు హోంమంత్రి మహమ్మద్ అలీ. పాలస్తీనాపై ఏళ్లుగా దాడులు జరుగుతున్నాయన్న ఆయన ఇప్పటికైనా పాలస్తీనాకు న్యాయం జరగాలి అన్నారు. గాజాపై ఇజ్రాయెల్ హీనంగా వ్యవహరిస్తుందన్న వారు దాడులతో పాలస్తీనా పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. దాడులకు వ్యతిరేకంగా ముస్లిం దేశాలు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇజ్రాయెల్ ప్రోడక్ట్స్ను ఎవరూ వాడకూడదని మత పెద్దలు ముస్లిం సమాజానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ముస్లిం దేశాల్లో ఇజ్రాయెల్ వస్తువులను బైకాట్ చేసినట్లు మత పెద్దలు వివరించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికార పగ్గాలు చేపడితే రాష్ట్రంలో కులగణన చేపడుతుందని ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ హామీ ఇచ్చారు.
రైతుల రుణాలు మాఫీ చేస్తామని ఆయన ట్విట్టర్ వేదికగా వాగ్దానం చేశారు. రుణమాఫీతో రాష్ట్రంలోని 22 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్పారు. 17.5 లక్షల మందికి ఇళ్లు కట్టించి ఇస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ సర్కార్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజలందరికీ మేలు చేస్తామని పేర్కొన్నారు. ఇక ఛత్తీస్గఢ్లో అధికారం నిలుపుకునేందుకు పాలక కాంగ్రెస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకొని అందలం ఎక్కాలని కాషాయ పార్టీ చెమటోడుస్తుంది. ఛత్తీస్గఢ్లో నవంబర్ 7, నవంబర్ 17న 2 దశల్లో పోలింగ్ జరగనుండగా డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య భీకర యుద్ధంలో గాజాలో భారీ సంఖ్యలో చిన్నారులు చనిపోతున్నారు. గాజాలోని 23 లక్షల జనాభాలో దాదాపు సగం మంది 18 ఏళ్లలోపు వారే. ఇజ్రాయెల్ సైన్యం కొనసాగిస్తున్న వైమానిక దాడుల్లో గాజాలో ప్రతి 15 నిమిషాలకు ఒక చిన్నారి బలైపోతున్నట్లు పాలస్తీనా స్వచ్ఛంద సంస్థ ఒకటి వెల్లడించింది. నిత్యం 100 మందికి పైగా చనిపోతున్నారని తెలియజేసింది. అక్టోబర్ 7న ఇజ్రాయిల్ హమాస్ మిలిటెంట్ల యుద్ధం మొదలైంది. ఇప్పటిదాకా గాజాలో 3,400 మందికి పైగా జనం మరణించారు. వీరిలో 1000 మందికి పైగా బాలలు ఉన్నట్లు అంచనా. అంటే ప్రతి 3 మృతుల్లో ఒకరు చిన్నారి కావడం ఆందోళన కలిగించే అంశం. గాజాలో అచ్చంగా నరమేధమే సాగుతోందని డిఫెన్స్ ఫర్ చిల్డ్రన్ ఇంటర్నేషనల్ పాలస్తీనా DCIP అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ఇరాన్ హమూన్ అని నామకరణం చేసింది. తుఫాను ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు బంగ్లాదేశ్లోని హెపుపరా, చిట్టగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే హమూన్ తుఫాను కారణంగా భారత తీరంపై అంతగా ప్రభావం ఉండకపోవచ్చని IMD పేర్కొంది. సోమవారం సాయంత్రం 5:30 ఒడిశాలోని పారాదీప్కు 230 కిలోమీటర్లు, పశ్చిమ బెంగాల్లోని ధిరాకు 360 కిలోమీటర్ల దూరంలో, బంగ్లాదేశ్లోని హెపుపరాకు 510 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి. చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్.